సుదీర్ఘ 17 సంవత్సరాల క్రికెట్ మరి హిస్టరీలోనే 17 సంవత్సరాలు తన కెరీర్‌లోనే కొత్త పాత్ర పోషిస్తున్నటువంటి రోహిత్ శర్మ. వాస్తవానికి ఈ మాట అంటున్నది ఎవరో కాదండి. కొత్త కొత్త లెజెండ్స్, అదేవిధంగా ఇతర ఆటగాళ్ళు, అదేవిధంగా మన క్రికెట్ ఫ్యాన్స్. వాస్తవానికి రోహిత్ శర్మ ఎప్పుడు లేని విధంగా తన ఫామ్‌లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. మరి రీసెంట్‌గా టీ20 వరల్డ్ కప్‌లో అందించినట్టు కెప్టెన్ హోదాలో అందించినట్టు రోహిత్ శర్మ బ్యాటర్‌గా మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా తనే అయ్యాడని చెప్పుకోవచ్చు. టోర్నీలో హైయెస్ట్ రన్స్ కొట్టినటువంటి మన రోహిత్ శర్మ మరి అదేవిధంగా తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 5 మరి ఇంటర్నేషనల్, మరి వన్డే, అదేవిధంగా టీ20 మ్యాచ్లు చూసుకున్నట్టయితే 5 మ్యాచ్లలో 4 హాఫ్ సెంచరీలు కొట్టి అద్భుతంగా మరి ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు లేని విధంగా తన బ్యాటింగ్కు పదును చెప్పుకుంటూ విధ్వంస ఇన్నింగ్స్తో దూసుకుపోయే మన రోహిత్ శర్మ గత టీ20 ప్రపంచ కప్లో సెమీస్లో అదే విధంగా మన 50 రన్స్ కొట్టి, అదేవిధంగా క్వార్టర్ సెమీస్లో కూడా మరి 92 రన్స్ కొట్టి, అదేవిధంగా మరి శ్రీలంకతో 2 మ్యాచ్లు వరుసగా బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు కొట్టి తన పాత్ర ఏందో, తన విలువైన ఆటగాడు ఏంటో అని చూపిస్తున్నారు. ఇక అదే కాకుండా గంభీర్ మరొకసారిగా కోచింగ్ రావడంతో మన రోహిత్ శర్మ ఏకంగా బౌలింగ్ కూడా చేస్తున్నాడు. గత 10 ఏళ్ల కంచి బౌలింగ్ చేయని రోహిత్ శర్మ ఈసారి బౌలింగ్ వేసి అవరా అనిపిస్తున్నాడు. అయితే గంభీర్ మరి బ్యాటర్ని, అదేవిధంగా బౌలర్లను కూడా మంచిగా తీర్చిస్తున్నాడు. ఎందుకంటే బౌలింగ్లో చేసేవాళ్ళు కూడా మరి బ్యాట్తో పదని చెప్పాలని చెప్పి కూడా మరి బ్యాటింగ్ కూడా వాళ్ళకి చాలా వరకు కూడా ఉపయోగపడే విధంగా మరి ప్రాక్టీస్ చేస్తున్నట. ఏదేమైనా కూడా ఈ రోహిత్ శర్మ కొత్త పాత్రతో పోషిస్తూ ముందుకు దూసుకుపోతుందని చెప్పి సోషల్ మీడియాలో అభిమానులు చెప్తున్నారు. వాస్తవానికి రోహిత్ శర్మ ఎప్పుడు లేని ఫామ్లో ఉండడం అందరికీ సంతోషకరం. తన మరి వయసు పడుతున్నా కూడా తన ఫామ్ మాత్రం ఎక్కడ కూడా కంటిన్యూ కోల్పోకుండా కంటిన్యూ అవ్వడం పట్ల ఇప్పుడు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.